అమరావతిలో భూ సమీకరణ గడువు అయితే ముగిసింది. ఇక భూ సేకరణే దానికి సంబంధించి ఆల్రెడీ రంగంలో దిగేశాయి బుల్డోజర్లు. రైతులు గగ్గోలు పెడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని గ్రామాల ప్రజలు. అయితే మొదటి భూ సమీకరణతో పోలిస్తే స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు. అప్పట్లో దాదాపు 30,000కు పైగా ఎకరాలకు పైగా అనేది. ఇప్పుడు చాలా కష్టం అయిపోతుంది రెండో విడత భూ సమీకరణ. భూ సేకరణకు వెళ్తున్నారు, రైతులు కూడా కోర్టుకు వెళ్తున్నారు, కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు అనేది. ప్రభుత్వం కూడా తగ్గేదే లేదు అంటుంది. అంటే ఇక్కడ రైతును ఇబ్బంది పెడుతుందా, స్వచ్ఛందంగా భూములు ఇచ్చే విషయంలో రైతులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కానీ ఏదో రకంగా అయితే భూములు తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుద్ది, ఆల్రెడీ జరగడం మొదలైంది. కానీ రైతు మాత్రం లబోదివం అంటున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో అయితే అంటే ఈ స్థాయిలో అయితే జరగలేనట్టుంది వ్యతిరేకత. మేము భూములు ఇవ్వము అనేది ఎక్కువగా స్వచ్ఛందంగానే ఇచ్చారు, అక్కడెక్కడ ఉన్నారు. కానీ ఈసారి చాలా వరకు రెండో విడత అనేది కొంచెం కష్టంగా మారింది. కొన్ని పనులు కూడా ఆగిపోయినాయి, కొన్ని చోట్ల ఇవ్వలేని వల్ల రోడ్లు కూడా కొంచెం మలుపులు తిరుక్కుంటా వెళ్ళినాయి. ఇవన్నీ కనబడుతున్నాయి అక్కడ క్లియర్గా. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కూడా బుల్డోజర్ దిగిపోయింది. కొన్ని చోట్ల ఇవాళ సాక్షి వాళ్ళు రాసిన వాళ్ళు చూపించింది, ఎందుకంటే అందరూ చూపించారు కాబట్టి ఇవి పాపం వాళ్ళ తోటలు కొట్టేస్తున్నారు, మొత్తం అంతా చేస్తున్నారు. అది చూడడానికి కొంచెం దయనీయంగానే ఉన్నా తప్పదా పరిస్థితి ఇది? లేదంటే రైతులను బుజ్జగించే విషయంలోనూ వాళ్ళకి నచ్చ చెప్పే విషయంలోనూ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? బేసిక్గా ఏంటంటే క్రిందటిసారి పొలాలు తగలబెట్టారు. అప్పుడు అది వైసీపీ మీదకు దోశారు, కానీ ఆ తర్వాతనే అక్కడ భూ సమీకరణ పూర్తయింది బేసిక్ గా. కాకపోతే అప్పుడు రైతులు అడ్డం తిరగదు, 3 దశల్లోనూ అడ్డాలు ఉన్నాయి. కాకపోతే మీడియా జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసింది. ఫస్ట్ దశలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఫోకస్ చేశారు. బట్ ఆ తర్వాత అంటే మెయిన్ ఒకటండి, ఇందులో భూములు ఇచ్చినటువంటి వాళ్ళలో ఫస్ట్ స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఎవరంటే, ఇక్కడ భూములు కౌలుకిచ్చి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు భూ యజమాని, రైతు వేరు. ఇక్కడ కౌలుకిచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళ ద్వారా వచ్చే 25,000 కౌలు ఎట్లాగూ ప్రభుత్వం ఇస్తానంటుంది. ప్లస్ ఆ 1,200 గజాలు 1,400 గజాలు ప్లస్ కమర్షియల్ 200 గజాలు అవి లెక్కేసుకుంటే హైదరాబాద్ తరహాలో ప్లాట్లు అవుతాయి. ₹1,00,000 మినిమం వస్తుంది. ఇచ్చుకుంటే తప్పే ఉంది, ఇక్కడ అమ్ముకుంటే 5 లక్షలకు మించి రాదు అన్న ఉద్దేశంతో మొదట ఇచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా నాకు తెలిసి 10,000 ఎకరాలు మాత్రం 10-15,000 ఎకరాలు అట్లా ఇచ్చేశారు. అది ఒకటి సామాజిక వర్గ సమీకరణం ఉంది, బాబు గారి మీద నమ్మకం ఉంది. వాళ్ళని చూసి అట్లాంటి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఇచ్చేశారు. ఇది మొదటి దశలో సక్సెస్ఫుల్. అయితే అది ఒక 15,000 అనుకోండి, 15,000-20,000 అనుకోండి, మిగతా వాటి దగ్గర అడ్డాలు వచ్చినాయి. ఇస్తే మాకేంటి అంటే లేదు అని ఇక గ్రామాల్లో ప్రెషర్ పెరిగింది. అప్పుడు గుర్తుంటే తర్వాత ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించిన 3-4 మహిళలు అంతకుముందు పచ్చి తిట్లు తిడతా వీడియోలు చేశారు. మనం గుర్తు తెచ్చుకుంటే సోషల్ మీడియాలోనే వచ్చినాయి వాళ్ళ వీడియోలు కూడా. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి చివరికి ఆ పొలాలు తగలబెట్టినటువంటి పరిస్థితి, వీళ్ళు పంటలు వేస్తూనే ఉన్నారు, పంట అయ్యాక కానీ ఇవ్వమంటున్నారు. అట్లా సాగిపోతుందనేసి 2 ఏళ్ళు చూసిన తర్వాత తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వైసీపీ మీదకో లేకపోతే అతని పేరెవరు అక్కడ అతను ఉన్నాడు కదా, అతను నోట్లో తుపాకీ పెట్టాడు, తర్వాత బాపట్ల ఎంపీ అయ్యాడు కదా సురేష్ లాంటి వాడి మీద కేసులు అది జరిగింది. తగలబెట్టింది వీళ్ళు అయ్యి నా మీద పెట్టారని అతను గొడవ చేస్తేనే జగన్ అతనికి ఇప్పించినట్టు మంత్రి ఎంపీ సీట్ ఇచ్చి ఇది నడిచినాయి. ఇది ఓపెన్ సీక్రెట్ కదా, మనం ఏం దాచుకునేది కాదు. అక్కడ ఆ తర్వాత ఇక ఎందుకు వచ్చిన గొడవ, చుట్టూతో వాళ్ళు అందరు ఇచ్చేసాక నేను ఒక్కడిని ఆపుకుంటే ఎందుకని ఇక 3rd phase లో అందరు ఇచ్చేశారు. అది జరిగిపోయింది అప్పుడు. అయితే తర్వాత ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఈ దఫా భూ సమీకరణ అంటే 5 ఏళ్ళు జగన్ ఆపేయడం అన్నది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అక్కడి నుంచి అపనమ్మకం పెరిగింది. ఈ అపనమ్మకాన్ని మళ్ళీ సెటరేట్ చేసే పని చంద్రబాబు గారు చేస్తున్నారు. సీరియస్గా వర్క్ జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అని చెప్పాలి. వీళ్ళ అదృష్టవశాత్తు ఈసారి కరువు రావడం వల్ల ప్రకృతి వైపరీత్యం మామూలుగా అయితే ఈ పాటికి ఆగిపోవాలి పనులు, మన 3 నెలల్లో జరగాలి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆ ఆస్పెక్ట్ లో భగవంతుడు కూడా సహకరిస్తున్నాడు అమరావతి నిర్మాణానికి. ఈ ఆస్పెక్ట్ లో చూసుకోవాలి. ఇకపోతే ఎక్స్పాన్షన్ దశ అన్నటువంటి దాంట్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. నువ్వు విజయవాడ గుంటూరుని కలపకుండా అక్కడే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి పెడతాం, అక్కడే రైల్వే స్టేషన్ పెడతాం, అక్కడే స్టేడియం కడతాం అనేటప్పటికీ ఒకటి మిగతా ప్రాంతాల్లో ఒక అసంతృప్తి వచ్చింది. దాన్నే మావిగన్నట్టు జగన్ తెర మీదకి తీసుకొచ్చారు. విజయవాడ గుంటూరు కలపాల్సిందే, మచిలీపట్నం కూడా కలుపుతాం అనేసి అక్కడ ఒక ఎత్తు అయింది. ఇంకొకటి ఏమైంది, ఉండవల్లి తర్వాత ఈ పెరుమాక ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఇవి స్టార్టింగ్ పాయింట్స్ అవ్వటం.
హైవే కానుకుని ఉంటే వీళ్ళకి ఆల్రెడీ కాస్ట్లీ ఏరియా. వాటికి ఈ రాజధాని ఈ గొడవ రాకముందు వాళ్ళది 30-40 లక్షల నుంచి ఎక్కువ, అదే 30-40 లక్షల రేంజ్ లో ఉండేది. అంటే ఆ లోపల ఉన్నటువంటి పొలాలు 20 లక్షలు 10 లక్షలు ఉంటే ఇవి 40-50 లక్షలు తక్కువ ఉండే కాదు. ఎందుకంటే 3 పంటలు పండే పొలాలు అక్కడ. ఏడాది పొడుగునా ఏదో ఒకటి ఉంటది, కూరలో, అరటి పళ్ళు, లేకపోతే పూలు, ఏదో ఒకటి ఉండేటటువంటి ఏరియా కాబట్టి నిరంతర ఆదాయం దాని మీద వాళ్ళ కుటుంబాలు గడిచిపోయినాయి, తరతరాలు గడిచిపోయినాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని దాని మీద బతికేసినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు వాళ్ళ మిగతాది భూ సేకరణ వాళ్ళకి 1200 గజాలు, 1-2 కోట్ల లెక్కేసుకుంటే ఇది వచ్చేటికి వీళ్ళకి 4-5 కోట్ల రూపాయలు లెక్కన. ఆ అమరావతి రాజధాని పూర్తయితే వీళ్ళ మీద నుంచి పోవాలి కాబట్టి వీళ్ళు అప్పుడు ఏ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుని 4800 గజాలంటే ఏం ఆషామాషిన డిమార్ట్ కట్టేయచ్చు. దాంట్లో అరెకరం కడతారు, అరెకరం పార్కింగ్ ఇచ్చుకుంటారు, మెట్రోలు కట్టేయచ్చు. చాలా వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి 1 లక్ష రూపాయలు, 1,50,000 తక్కువ కాకుండా అద్దె వస్తుంది. డిమార్ట్ అంటే 1,50,000 అద్దె తక్కువ ఇస్తాడు, హ్యాపీగా అట్లా ఇవ్వచ్చు అనేటటువంటి రూట్ లో వీళ్ళు అనుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 5 తీసుకుందాం అనుకుంటుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ స్థాయి ఆదాయం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ప్రభుత్వం ఇస్తే గొడవ లేదు. ప్రభుత్వం ఏమంటది, రిజిస్ట్రేషన్ వాల్యూ లెక్క చూసి నేను ఎవరో ఒక కామెంట్ చూసా, వాళ్ళకి జగన్ని నమ్ముకుని నష్టపోయారు వీళ్ళు, అక్కడ 5.5 కోట్లు వచ్చేది ఒక్కొక్కరికి ఎకరం ఉన్న వాళ్ళకి, అదే ఇప్పుడైతే నష్టపరిహారం కింద 2.5 కోట్లు ఇస్తారని చెప్పేసి 2.5 కోట్లు ఇస్తే వాళ్ళు పండగ క్యాష్ తీసుకుని హ్యాపీ. వీళ్ళకి ఇచ్చి వీళ్ళు 1200 గజాలు ఎక్కడిస్తారో తెలియక ఆ దానికోసం సిఆర్డిఏ చుట్టూ తిరిగి వాళ్ళు ఎప్పుడో లాటరీలు తీసి ఎప్పుడో ఇచ్చి, అంటే ఇవాళకి ఇవాళ నా భూమి కోల్పోతా, నాకు ఏ ఆదాయం ఉండదు, ఆ నువ్వు ఇచ్చేటటువంటి ఆ 25,000 ఏడాదికితో బతకాలి, ప్లస్ నేను ఎప్పుడు మళ్ళీ నాకు ప్లాట్ ఇస్తావో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఇస్తావో తెలియదు, అది మెయిన్ రోడ్డుకి అనుకోలేకపోతే కనుక లోపలికి పోతే దానికి పెద్ద వాల్యూ ఉండదు. రోడ్డు మీద ఉంటే ఇప్పుడు 1-1.5 నడుస్తుంది, 4 కోట్లు అనేది నోటితో మాట నడుస్తుంది, 1-1.5 మెయిన్ రోడ్డు పక్కన నడుస్తుంది, లోపలికి పోతే 70-80 లక్షలు. అదంతా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు వీళ్ళు? అంటే ఓన్లీ వీళ్ళకే ఇబ్బంది. ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్న పొలం, ఇప్పుడు లోపల ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎక్కడ వచ్చినా ఆల్రెడీ ఇస్తానికి ముందుకు వచ్చారు కూడా, వీళ్ళకి రోడ్డు పక్కన వాళ్ళే. అలాగని వాళ్ళకో రేటు వీళ్ళకో రేటు ఇవ్వలేదు కదా, ఇవ్వాలి కదా. మరి ప్రభుత్వం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఇచ్చారు, లింగమనేని వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు, వెంచర్లను వదిలేశారు, మరి మామూలు రైతులు ఎందుకు పట్టుకున్నారు? ఈ పొలాలు 25 మంది రైతులు ఒక ఎత్తు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక ఎత్తు. రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటాయి, ఇక్కడ వీళ్ళ దగ్గర అరెకరం 1/4 ఎకరం మీద బతికేవాడు. వీళ్ళని ఏడిపించాలా వాళ్ళని ఏడిపించాలా? అతను ఒక్కడ ఏడుస్తాడు, ఇక్కడ ఎంతమంది ఏడుస్తారు కుటుంబాలు? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, నైతికంగా ఆలోచిస్తే పెద్దోడిని కొట్టి పేదోడిని పెట్టాలి. ఇక్కడ పేదోడిని కొట్టి పెద్దోళ్ళకి పెడుతున్నాం మనం. అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చింది. ఏంటి అతను సాధించింది రాష్ట్రానికి? కేవలం నాయకులకి స్థలాలు ఇస్తూ తన స్థలాన్ని కాపాడుకున్నాడు. అది తప్పించి ఇంకేమైనా ఉంది అక్కడ అతను సాధించినటువంటిది? ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన. కానీ ఒకటిసారి ఎప్పటికైనా ఇప్పుడు రాజధాని ప్రాంతం అంటే పొలాలు కాస్త కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది, అది ఎప్పటికైనా అవ్వాల్సిందే. వీళ్ళు ఆగినంత మాత్రాన వీళ్ళు ఏమో అక్కడ కూర్చొని పంటలు పండించుకోరు, పొలాలుగానే ఉంచుకోరు. వీళ్ళకి ఎప్పటికైనా అమ్ముకొని దాన్ని రియల్ ఎస్టేట్ గట్ట మార్చుకోవడం, లేకపోతే బిల్డింగ్ గట్ట ఏదో జరుగుతుంది కదా. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇది కావాలని ఏమన్నా చేస్తున్నారా? నాకు అర్థం కాదు ఏంటంటే, నా భూమి నేను అమ్ముకుంటే వచ్చే డబ్బులకి నీకిచ్చి నువ్వు నాకు 1200 గజాల ప్లాట్ ఇచ్చి ఎప్పుడు ఇస్తావో తెలియని దానికి ఎంత తేడా ఉంది? వాళ్ళు అమ్ముకొనిస్తే ప్రభుత్వం కొను, లేదా నీ టీడీపీ వాళ్ళతో కొనిపించండి, కొనిపించి తీసుకొని పోని. మీరు గతంలో జరిగినాయిగా అమరావతి ప్రాంతంలో చాలా వరకు 50-60 లక్షలకి కొని గవర్నమెంట్ కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఇక్కడ ఎందుకు కొంటలా? అలా చేస్తేనే కదా అప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. కానీ ఏ కేసు పెట్టలేకపోయారు. లేదులే, కానీ ముందు బేసిక్ గా అది జరుగుతుంది. అక్కడ ఇది థర్డ్ ఫేజ్ అణచివేత. ఇది ఇంకోటి వీళ్ళ అసలు గొడవ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఎకరాలు భూములు లేవు. 20 సెంట్లు 30 సెంట్లు ఉంది, ఒకళ్ళకి 50 సెంట్లు ఉంది, ఒకళ్ళకి లేకపోతే ఒకళ్ళకి ఎకరం ఉంది. మొత్తం 2500 ఎకరాలు ఎంతో అంట కదా ఇప్పుడు. నేను అనేది అదే, ఆ స్థాయిలో ఒకళ్ళకి 20 సెంట్లు ఉంది, ఒకళ్ళకి 30 సెంట్లు. అలా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చేది ఎక్కడో అర్థం కావట్లేదు. అదే కదా మెయిన్. ప్లస్ ఒక క్లారిటీ లేదు.
ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ హైయెస్ట్ రేట్ వాల్యూ 70 లక్షలు 60 లక్షలు వేసుకుని ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టే 1 ఎకరం ఉంది 2.5 కోట్ల రూపాయలు, ఇదిగో చెక్కు తీసుకో, నాకు ఇచ్చే భూమి కావాల్సిందే నాకు. ఇది డైరెక్ట్ బేరం. డైరెక్ట్ బేరం. ఇప్పుడు విజయవాడలో సింగినగర్ ఇవన్నిట్లో ఇదివరకు పొలాలు ఉండేవి, ఆ పొలాలన్నీ కొన్నది ప్రభుత్వం. అప్పుడు రైతులు ఎవ్వడు కూడా. కానీ ఇప్పుడు అవార్డు రూపంలో కోర్టు ద్వారా డబ్బులు ఇచ్చి తీసేసుకునే ఈ భూసేకరణ ఏదైతుందో అది ఏ రేటు ప్రకారం ఇస్తారు? దానికి వీళ్ళు ఓకేనా? రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 times ఇవ్వాలి లెక్క ప్రకారం. అవును, అది 2013 చట్టం ప్రకారం అయితే అలా ఇవ్వాలి. అలాగే ఇవ్వాలి, వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఏ రిజిస్ట్రేషన్ వాల్యూ లెక్కేస్తారు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూనే లెక్కేస్తారు. అది వీళ్ళకి నచ్చంది ఒప్పుకోండి. ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ మార్కెట్ వాల్యూ ప్రభుత్వ మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అండి. ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అంటే దానికి 3 ఇంతలు ఉంటుంది. అది ఎవరు అది కదా వాళ్ళు అనేది. అలా అనుకుంటే 12 కోట్లు ఇవ్వాలి అంటే వీళ్ళు చెప్పి దాని ప్రకారం అయితే అది ఇవ్వడం అనేది అసలు. వాళ్ళు చెప్పిన ఆ కామెంట్ దగ్గర నేను చూసా, కింద జనాలే ఎంత అవేర్నెస్ కున్నారంటే 5.5 కోట్లు వచ్చేది 2.5 కోట్లు అండి, మరి 5.5 కోట్లు అన్నప్పుడు 15.5 కోట్లు ఇవ్వాలి కదా, అక్కడ 16.5 కోట్లు ఇవ్వాలి కదా, మరి 2.5 కోట్లు ఇవ్వడం ఏంటి, ఇది మోసం కాదా అని అడిగారు. ఆ లెక్క చూస్తే మోసమే. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇమ్మీడియట్ సెక్యూరిటీ అనేది పోతోంది. ఈ రైతుల గొడవ అంతా అది ఇమ్మీడియట్ సెక్యూరిటీ పోతుంది. ఇప్పుడు ఇవాల్టి వరకు ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, రాజధానిలో ఎంతమంది ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అప్పులు పాలయ్యారు రైతులు. ఫ్లాట్ కాగితం చేతిలో ఉంది, ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు. ఈ లోపు నెలకు ఏడాదికి 25,000 రూపాయలు, నెలకు 2.5 ఇట్టబోతుంది. ఇప్పుడు 50,000 చేశారు, ఇప్పుడు 50,000 అనుకుందాం, ఇవాళ నెలకి 4.5 రూపాయలు బతుకుతారా 4.5 మామూలుగా వీళ్ళు ఎలా లెక్కేస్తున్నారంటే రాదు కదా అనేది కదా వీళ్ళ లెక్క. వాళ్ళ లెక్కదండి, కానీ వాళ్ళంతటి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అదే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఓకే. అసలు గొడవ పడేదంతా వాళ్ళే. చెప్పినట్టు కౌలుకి భూములు ఇచ్చినోడికి ఏ ప్రాబ్లం చేస్తాడు, వాడికి పర్మనెంట్ సెక్యూరిటీ ఉంటది. ఏడాదికి 50,000 పడిపోతాయి, ఇంకా పెరుగుతాయి, 60,000 కూడా అవుతాయి. ఇప్పుడు వీళ్ళకి 25,000 ఇస్తారు, అప్పుడు 25,000 ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, పెంచారు. ఇప్పుడు ఇంకొక 5,000 కూడా పెంచారట. అందులో జరీబ్ రైతులకు ఒక రేటు ఇలా ఉన్నాయి. ఎట్లా ఉన్నది ఇప్పుడు వీళ్ళదంతా ఎట్లాంటిదంటే ఇప్పుడు మల్లెపూల తోట లేకపోతే ఇంకోటి ఉంది, ఏడాది పొడవునా ఆదాయమే కదా. నెలలా ఒక 25,000-30,000 రూపాయలు సంపాదించుకుని హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు అంటే 1,00,000 రూపాయలు వస్తాయి వ్యాపారం. దాంట్లో కూలి వాళ్ళు కావచ్చు, ఖర్చులు కావచ్చు, అన్ని పోను 25,000-30,000 ఈజీగా మిగులుతాయి పంట మీద నెలకి. ఇది ఏడాదికి కాదు, నెలకి 25,000-30,000 మిగుల్చుకునేటటువంటి వాడికి ఏడాదికి 25,000 ఇస్తాను నాకు ఇచ్చేసే భూమి, ఆ తర్వాత నీ భూమిలో 4,800 గజాలు తీసుకుని నేను 1,200 గజాలు ఇస్తానంటే ఎట్లా? సఫిషియంట్ పర్సన్ కి ప్రాబ్లం లేదండి, దాని మీదనే ఆధారపడే వాళ్ళే ఈ తిరుగుబాటు. మామూలుగా లీగల్ గా వెళ్ళి తీసుకోవడం వేరు, లేదు నిజంగా ఇలాగా దౌర్జన్యాలు చేసి తీసుకోవడం రేపొద్దున్న వ్యతిరేక తిరుగుబాటు. చెరువులు దవ్వేస్తున్నారంట చుట్టూరు, లేదంటే వీళ్ళ ఈ ఇవ్వని పొలాల్లో స్థలాల్లో రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించేస్తున్నారట, అదొక రకంగా దౌర్జన్య పూరితం అవుతుంది. మన రాష్ట్రంలో ఒక అదృష్టం ఉందండి, ఇది వైసీపీ పనిచేస్తుంటే ఆ రైతుల కంట తడి గురించి కుప్పలు తెప్పల స్టోరీలు వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ భూములు తీసుకున్న రైతులకి జగన్ టైంలో కూడా డబ్బులు వచ్చినాయి, అట్లాగే 10 ఏళ్ల దాన్ని 15 ఏళ్ళు పెంచాడు. గుర్తుంది కదా, కౌలు అనేది 10 ఏళ్ల దాన్ని 15 ఏళ్ళకి పెంచాడు. అలా చేసినా కూడా అతన్ని ఈ రైతుల ఉద్యమం దీంతో విపరీతమైన నెగిటివిటీ క్రియేట్ అయ్యింది. అదే వీళ్ళకి చూడండి, ఇప్పుడు ఆ రైతులే దుర్మార్గులు, వాళ్లే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నవాళ్ళు, అమరావతిని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు. ఇదివరకు అమరావతిని తీసుకెళ్లి తాడేపల్లిలో కలిపినా, గుంటూరులో కలిపినా జగన్ కొరిగేది ఏం లేదు, ఒక నగరం తయారవుతుంది అంతే. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కరెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఆ 29 గ్రామాలే ఉండాలనుకుంటున్న వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు. వీళ్ళు చేసేదానికి వ్యతిరేకంగా శాంతం సర్వనాశనం అయిపోతున్నట్టు ఇప్పుడు ఆ కుటుంబాలు. దారుణం అంటే ఇవాళ దాకా కడుపు నిండా తింటున్నారు, పిల్లల్ని పోషించుకుంటున్నారు, చదువులు, కొంతమంది పెళ్లిళ్ళకి కూతుళ్ళ కట్నాలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు ఆ వార్తలు వీళ్ళే రాశారుగా, కట్నాలకు ఇచ్చిన వాళ్ళు అల్లాడారు అనేసి. మరి ఇవాళ వీళ్ళ జీవితాల్లో వీళ్ళు తీసుకెళ్లి నింపుతుంటే ఈనాడు జ్యోతి వార్తన్న రాసిందని చూడండి. మన రాష్ట్రంలో ఏంటయ్యా అంటే, మాకు నచ్చిన వాడు చేసే దౌర్జన్యం అద్భుతం, మాకు నచ్చని వాడు విమర్శించినా సరే మాకు దుర్మార్గం, మేము ఎలా చెప్తే అలా ఉండి బ్రతకండి. ఒకప్పుడు రౌడీలు ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి సందర్భంలో జనాలు ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, ఇవాళ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలు చేస్తున్నది
ఒక పెద్ద దందా. ఇటు రైతులు కోర్టుకు వెళ్తున్నారు, ఇటు భూసేకరణకి కోర్టు ద్వారానే డబ్బులు ఇచ్చి తీసుకుంటాం అని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకప్పుడు కూడా అంటే వీళ్ళని కాదు, కొంతమంది రైతులు జగన్ టైంలో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. మా భూములు మాకు ఇప్పించండి, అడ్డుకుంటున్నాడు జగన్, వచ్చింది రావట్లేదు. ఎవరు కోర్టుకు వెళ్ళినా ఇటువంటి అంటే పరిష్కారం అనేది అంత త్వరగా జరగదా? అంటే సార్ ఒకటే ముక్క, ఒక మనిషి జీవితంలో భూమి అనేది ఒక ఆస్తి. అతను అతని తర్వాత తరాలకి ఇచ్చే ఒక వారసత్వం, అదే వాళ్ళ లైఫ్. దాని విషయంలో ఎప్పుడూ వివాదం ఉంటుంది, ఎప్పుడూ వివాదం ఉంటుంది. భూమి పోతున్న మనిషి బాధ, భూమి కొనుగోలు చేసిన మనిషి సంతృప్తి, ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వివాదం వస్తుంది. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు దాని సొల్యూషన్ కావాలంటే వీళ్ళు నిజంగా సక్రమంగా ఆ ప్లాట్లను ఇచ్చేసారనుకోండి, ఎవరు వద్దంటారు? ప్లాట్లు చేతికి ఇప్పుడు ఇచ్చారంటున్నారు, ఇది 1వ కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది అంటున్నారు. మిగతా అన్ని కన్స్ట్రక్షన్ లోకి వచ్చేసి ప్రైవేట్ మార్కెట్ పెరిగింది అనుకో, స్టార్ట్ అయిపోతే అప్పుడు వీళ్ళు కూడా మేము ఇస్తాం తీసుకోండి పోవయ్యా మాది కూడా అంటారు. అంటే ఇక్కడ రాజధాని కాబట్టి కోర్టులు కూడా చూసి చూడనట్టు వదిలేడు. మన రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఉంటది, న్యాయస్థానంలో ఎవడు బలంగా వాదించగలుగుతాడో అదే సబ్జెక్ట్. అది ప్రభుత్వం దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా భూసేకరణ అయితే జరిగి తీరుతుంది, భూములు అయితే తీసుకుంటది ప్రభుత్వం. రైట్. నిజంగా ఇది దౌర్జన్యం జరుగుతుందా, లేదంటే బుల్డోజర్ పాలన ఇక్కడ కూడా కొనసాగుతుందా, రైతుల ఆవేదన వెనక వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ పక్కన పెడితే భూసేకరణ అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 2వ విడతలో భూ సమీకరణ లేదంటే భూసేకరణ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గానే ముందుకెళ్తుంది అనేది అయితే అర్థమవుతుంది.